అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో రెస్టారెంట్ స్టైల్ హరియాలి పన్నీర్ టిక్కా అండి. ఈ విధంగా ఇంట్లోనే చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరు ఇష్టపడతారు. ఎప్పుడు బయట తినకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగంత కొత్తిమీర తీసుకున్నానండి, ఒక చిన్న కట్ట తీసుకున్నాను. అలాగే పుదీనా కూడా సేమ్ తీసుకోవాలి, సమానంగా తీసుకోవాలి. రెండు సమానంగా తీసుకొని ఇలా ఒలిచి చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అండి, కారం పచ్చిమిర్చి కారం ఎలా ఉన్నాయో చూసుకొని తీసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఇవన్నింటిని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 2 ఐస్ క్యూబ్స్ వేయటం వల్ల అది చట్నీ అనేది గ్రీన్గానే ఉంటుందండి, బ్లాక్ అవ్వదు. మనం పుదీనా వేసినప్పుడు ఒక్కొక్కసారి మిక్సీ పట్టినప్పుడు బ్లాక్గా అవుతుంది. అలా కాకుండా ఇలా గ్రీన్గానే ఉండాలి అంటే కొద్దిగా ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవటం వల్ల ఇలా గ్రీన్గా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 200 గ్రాముల వరకు ఇక్కడ పన్నీర్ తీసుకున్నానండి. 200 గ్రాములు తీసుకున్నాను. తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. నేను కొద్దిగా మీడియం సైజుగానే కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, అది వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి పట్టుకోవటం వల్ల ఇలా గ్రీన్గా చాలా బాగుంటుంది, లేకపోతే బ్లాక్గా వచ్చేస్తుందండి. ఐస్ క్యూబ్స్ వేసే పట్టుకోండి, లేదా ఐస్ క్యూబ్స్ లేవు అంటే కొద్దిగా కూల్ వాటర్ వేసైనా పట్టుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ అండి, ఇది వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. చక్కెర వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఒక పావు చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేయటం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత అంత చక్కగా ఆ పన్నీర్ ముక్కలకి ఇదంతా పట్టేటట్టు కలుపుకోవాలి. పైన ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు అంతవరకు నేను ముందుగానే ఇలా చిన్న ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, స్లైసెస్ లాగా కొద్దిగా తీసుకోండి. అలాగే ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా తీసుకుంటున్నానండి. మీరు రెడ్ ఎల్లో క్యాప్సికమ్ ఉంటుంది కదా, అవైనా తీసుకోవచ్చు. నాకు ఇంట్లో గ్రీన్వే ఉన్నాయండి, అందుకే ఇవే కట్ చేసి పెట్టాను. ఈ ఉల్లిపాయలకి ఆ క్యాప్సికమ్కి కూడా ఆ మసాలా అంతా పట్టేటట్టు ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని, ఇలాంటి స్క్రూస్ కానీ లేదా మీ దగ్గర టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అవి దానికైనా గుచ్చుకోవచ్చు. లేకపోతే ఇలా డైరెక్ట్ అయినా పెనం పైన అయినా కాల్చుకోవచ్చు అండి. ఇలాంటిది తీసుకొని ఈజీగా దొరుకుతాయండి, ఎక్కడైనా దొరుకుతాయి. చిన్న చిన్న షాపులలో కూడా ఉంటున్నాయి ఇప్పుడు. ఇలాంటివి తీసుకొని వీటికి ఇలా గుచ్చుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా గుచ్చుకోండి. ఇలా అన్నీ గుచ్చి పెట్టుకున్న తర్వాత మ్యారినేట్ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అంతవరకు పొయ్యి పైన ఒక పెనం వేడి చేసుకొని కొద్దిగంత బటర్ వేసుకుంటున్నానండి. బటర్తోనే కాల్చుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నూనె అయితే అంత రుచి రాదు, బటర్తోనైతే చాలా రుచిగా ఉంటుంది. ఇలా బటర్ వేసుకొని పెనంకంతా ఇలా బటర్ అనుకున్న తర్వాత ఇవి పెట్టేసి మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒకవైపు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ ఇలా అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాల్చుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి, అలాగైతేనే మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.